నేహా, అందరూ మాట్లాడుకునే హ్యూజ్ న్యూ ఐపీఓ గురించి విన్నావా? స్టాక్ మార్కెట్లో అదే నెక్స్ట్ బిగ్ థింగ్ అని అందరూ చెప్తున్నారు. అవునా? అనదర్ బిగ్ వన్? లాస్ట్ టైం నువ్వు సరిగా హోంవర్క్ చేయకపోవడం వల్ల అది కరెక్ట్గా రాలేదు. ఆ స్టాక్ ప్రైస్ ట్యాంక్ అయింది అండ్ దానివల్ల నీ డిసిషన్ కరెక్ట్గా లేకుండా పోయింది. యా, యూర్ రైట్. నేను ఆ ఎక్సైట్మెంట్లో ఉండడం వల్ల సరిగా ఎవాల్యుయేట్ చేయలేదు. సో మీరు ఇలాంటి సేమ్ మిస్టేక్ను అవాయిడ్ చేయడం ఎలా? మీరు ఎలా ఒక ఐపీఓను ఎవాల్యుయేట్ చేసి మీ మనీను వర్తా అని డిసైడ్ చేసేది? వెల్, దాన్ని ఇప్పుడు సింప్లెస్ట్ వేలో బ్రేక్ డౌన్ చేసి చూద్దాం. స్టార్ట్ చేద్దామా? స్టెప్ 1, నో ద కంపెనీ. మీరు ఎక్సైట్ అవ్వడం ముందు ఇది ఏం కంపెనీ, వీళ్ళు ఏం చేస్తారు, ఇది చాలా రోజులుగా ఉందా ఆర్ మీ అటెన్షన్ గ్రాప్ చేసి ఒక న్యూ ప్లేయరా అని మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి. ఇలా చూడండి, ఏం తెలియని ఒక బిజినెస్లో మీరు ఇన్వెస్ట్ చేస్తారా? అఫ్ కోర్స్ నాట్. సో స్టార్ట్ విత్ బేసిక్స్. కంపెనీకు సాలిడ్ ట్రాక్ రికార్డ్ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అని తెలిసి చేస్తున్నారు. స్టెప్ 2, పీక్ ఇన్ టు దేర్ ఫినాన్షియల్ హెల్త్. ఇప్పుడే మీరు డీప్గా చూడాల్సింది వాళ్ళ అవెన్యూ, వాళ్ళు మనీ మేకింగ్ చేస్తున్నారా ఆర్ జస్ట్ ప్రామిసెస్తోనే ఉన్నారా, వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్ ఎలా ఉంది, అసలు వాళ్ళ ప్రాఫిట్ చేస్తున్నారా లేదా ఆర్ జస్ట్ బ్రేక్ ఈవెన్ చేస్తున్నారా అని చూడాలి. అండ్ క్యాష్ ఫ్లో, అంటే కంపెనీ క్యాష్లో దెబ్బతింటే దట్స్ అ హ్యూజ్ రెడ్ ఫ్లాగ్. ఇది ఒక హెల్త్ చెక్ లాగా చూడండి. కంపెనీ ఫినాన్షియలీ ఫిట్గా ఉండకపోతే ఐపీఓ మ్యాజిక్ చేసి ఏం ఫిక్స్ చేయదు. స్టెప్ 3, లుక్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్, ద ఇండస్ట్రీ. ఈ కంపెనీ టెక్ ఆర్ రెన్యూబుల్ ఎనర్జీ లాంటి హాట్ అండ్ గ్రోయింగ్ సెక్టార్లో ఉందా ఆర్ ఇది పీపుల్కి పెద్ద ఇంట్రెస్ట్ లేని ఇండస్ట్రీగా ఉందా? ఒక ఇండస్ట్రీ బూమ్ అయితే కంపెనీస్ బెటర్గా పర్ఫామ్ చేస్తుంది, బట్ ఆ ఇండస్ట్రీ ష్రింక్ అయితే దాంట్లో ఉన్న బెస్ట్ కంపెనీ కూడా స్ట్రగుల్ అవుతుంది. సో ట్రెండ్స్ మీద ఒక కన్నేసి ఉంచండి. స్టెప్ 4, మీట్ ద టీమ్. ఈ కంపెనీ వెనక ఎవరు ఉన్నారు, ఎవరు రన్ చేస్తున్నారు? ఒక గుడ్ కంపెనీకు గ్రేట్ క్యాప్టెన్ ఉండాలి. ఒక క్యాప్టెన్ ఎక్స్పీరియన్స్ తెలియకుండా మీరు షిప్ ఎక్కరు కదా. ఐపీఓ కూడా అంతేనండి. మేనేజ్మెంట్ టీమ్ ట్రాక్ రికార్డ్ చూడండి, వాళ్ళు ఎక్స్పీరియన్స్డా, వాళ్ళ మిగతా కంపెనీస్ని సక్సెస్ చేశారా? ప్రో టిప్ ఏంటంటే, ఒక సాలిడ్ విషనరీ టీమే ఎంత రఫ్ వాటర్స్ అయినా కూడా కంపెనీని రైట్ డైరెక్షన్కి స్టీర్ చేస్తారు. స్టెప్ 5, హౌ డు దే మేక్ మనీ. వాళ్ళ బిజినెస్ మోడల్ ఎలా ఉంటుంది? నెట్ఫ్లిక్స్లా సబ్స్క్రిప్షన్ సర్వీస్నా ఆర్ రీటైల్ స్టోర్లా వన్ టైం సెల్ చేస్తారా? కంపెనీ ఎలా మనీ చేస్తుందని తెలుసుకుంటే వాళ్ళ గ్రోత్ సస్టైనబులా అని తెలుసుకోవచ్చు. సింపుల్ క్వశ్చన్, వాళ్ళ బిజినెస్ మోడల్ మీకు సెన్సిబుల్గా అనిపిస్తుందా? లేదంటే పాజ్ చేసి దాని గురించి థింక్ చేయండి. స్టెప్ 6, ఇస్ ఇట్ ప్రైస్ రైట్? వాల్యుయేషన్ అనేది చాలా ట్రిక్కీ. ఐపీఓ ప్రైస్ ఫేర్ ఆర్ బజ్ వల్ల హైప్ అయిందా? సేమ్ స్పేస్లో ఉండే కంపెనీస్తో కంపేర్ చేసి చూడండి. సమ్ టైమ్స్ ఐపీఓస్ ఓవర్ వాల్యూ అయ్యే వరకు హైప్ చేస్తారు. దీనివల్ల గ్రో అయ్యే పొటెన్షియల్ కూడా ఉంది. అందరూ దాని గురించి మాట్లాడుతున్నారే అని ఎక్కువ పే చేయకండి. స్టెప్ 7, వేర్ ఇస్ ద మనీ గోయింగ్? సో కంపెనీ రేస్ చేసిన మనీని ఏం చేసే ప్లాన్లో ఉన్నారు? న్యూ టెక్నాలజీ, న్యూ మార్కెట్స్ను ఎక్స్పాండ్ చేయబోతున్నారా ఆర్ జస్ట్ డెట్ పే చేయడానికి యూజ్ చేస్తారా? సాలిడ్ ప్లాన్తో ఉండే కంపెనీయే ఐపీఓ ఫండ్స్ని సీరియస్ గ్రోత్కి యూజ్ చేస్తారు. ఒకవేళ వాళ్ళ ప్లాన్ వేగ్గా ఉంటే మీరు వాళ్ళ నుండి దూరంగా ఉండటం మంచిది. స్టెప్ 8, నో ద రిస్క్. ఒక రియాలిటీ చెక్ ఉంది, అదే అన్ని ఇన్వెస్ట్మెంట్కు రిస్క్ ఉంది. కంపెనీ టఫ్ కాంపిటీషన్ ఫేస్ చేస్తుందా? ఏమైనా రెగ్యులేటరీ హర్డల్ ఆర్ టెక్నాలజీ చేంజ్ వాళ్ళని హర్ట్ చేస్తుందా? మీరు ఈ రిస్క్ను ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే మీరు బెటర్ ఇన్ఫార్మ్గా డిసిజన్ తీసుకునే అందుకు ప్రిపేర్డ్గా ఉంటారు. బజ్లో ఈజీగా ఒక ఫ్లాషీ ఐపీఓతో కాటప్ అవ్వచ్చు, బట్ మీరు చేసే హోంవర్క్ వల్ల మీకు స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ కాస్ట్లీ మిస్టేక్ అన్ని డిఫరెన్స్ రావచ్చు. ఐపీఓ ఇన్వెస్టింగ్ చాలా ఎక్సైటింగ్గా ఉండొచ్చు, బట్ రీసెర్చ్ చాలా ముఖ్యం బిగులు. ఇలాంటి మరిన్ని స్మార్ట్ ఫైనాన్షియల్ మూవ్స్కి కావాల్సిన టిప్స్ కోసం అప్స్టాక్స్ తెలుగుకి సబ్స్క్రైబ్ చేసుకోండి. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.